కాబుల్టలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కమిషన్ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. కేటీఆర్ వాహనాన్ని మహిళా కాంగ్రెస్ నేతలు అడ్డుకునే యత్నం చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా మహిళా కాంగ్రెస్ నేతలైతే వారిని పోలీసులు కూడా అడ్డుకున్నారు. ఫ్రీ బస్సు పథకం గతంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహిళలు రికార్డింగ్ డాన్సులు వేస్తే మాకేంటి అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా ఫైర్ అవడం జరిగింది. సర్వత్రా విమర్శలు రావడంతో క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది కేటీఆర్. మొత్తంగా కేటీఆర్ వాహనాన్ని కాంగ్రెస్ మహిళా నేతలైతే అడ్డుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ కమిషన్ విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, పద్మ, ముఖ్యంగా గతంలో కేటీఆర్ మహిళలను కీచపరుస్తూ చేసిన ఏదైతే ఉన్నాయో ఆ విషయాలకు సంబంధించి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దాన్ని స్వీకరించి ఈరోజు కేటీఆర్ మహిళా కమిషన్ ముందుకు హాజరయ్యారు. దీన్ని అట్లాగే కాంగ్రెస్ కు సంబంధించిన మహిళా నాయకులు అడ్డుకోవడం జరిగింది. మహిళా కమిషన్ దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం కొనసాగిందని చెప్పవచ్చు. అలాగే కేటీఆర్ వాహనాన్ని కూడా అడ్డుకునేందుకు కాంగ్రెస్ మహిళా నేతలు ప్రయత్నం చేశారు. గతంలో ఫ్రీ బస్ కు సంబంధించిన ఏదైతే పథకం ఉందో ఆ పథకానికి సంబంధించిన మహిళలు బస్సులో కూర్చొని అల్లికలు ఇట్లాంటివి చేస్తున్నారు అని కామెంట్ చేయడం జరిగింది. దీనికి మహిళా సంఘాలు సీరియస్ గా మహిళలు కేటీఆర్ పైన విమర్శలు చేయడం జరిగింది. అట్లాగే మహిళలు రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారు బస్సులో, అట్లాగే టిక్ టాక్లు చేస్తున్నారు అనే కామెంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ కాంగ్రెస్ మహిళా సంఘాల నాయకులు సీరియస్ తీసుకొని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన కేటీఆర్ వెంటనే ఈరోజు మహిళా కమిషన్ ముందు హాజరైనట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ గతంలో కూడా కేటీఆర్ తన ఏదైతే ఈ విమర్శలు వచ్చిన నేపథ్యంలో తన క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అయినా మహిళా కమిషన్ ఫిర్యాదును చేసినందుకు మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించడంతో ఈరోజు అయితే రాము, ప్రస్తుతం మహిళా కమిషన్ కార్యాలయం వద్ద పరిస్థితి ఏంటి? పద్మ, ఇప్పుడు మహిళా కమిషన్ వద్ద కాంగ్రెస్ కు సంబంధించిన మహిళా సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చి కేటీఆర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ పక్క చూసుకుంటే కేటీఆర్ కు అడ్డుకురవడానికి కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళని వచ్చిన మహిళా కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉధృతంగా వాతావరణం కొనసాగింది. తోపుడు జరిగింది, ఒకరిపైన ఒకరు కూడా పడిపోవడం జరిగింది. అంటే పోలీసుల మధ్య కాంగ్రెస్ నాయకుల మధ్య కొద్దిగా తోపులాట జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కేటీఆర్ ను అడ్డుకోకుండా మహిళా కమిషన్ ఆఫీసులోకి వెళ్లే ప్రయత్నం అయితే పూర్తిగా అన్ని అవకాశాలు కల్పించారు. లోపలికి వెళ్లారు, మహిళా కమిషన్ ముందు హాజరయ్యారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాము.